చేరొచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపలో కాపాడుతూ మరొక ఆదివారపు ఆరాధనలో మనల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఆయన ఎదుట ఉంచినందుకు ఆయనకి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉన్నతమైన దేవ, మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా కాపాడి నడిపించి ఈ యొక్క మీ సన్నిధానంలో మమ్మల్ని అందరినీ క్షేమంగా నీ యొక్క సన్నిధానపు తండ్రి మీ యొక్క ప్రేమలో మమ్మల్ని కాపాడుతూ నన్ను ఇచ్చిన ఈ యొక్క సదవకాశాన్ని బట్టి మీ సన్నిధానంలో స్తుతించే అవకాశాన్ని ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా నీ మాటలు ఆలోచిస్తుండగా అల్పుడును దీనుడును బలహీనుడైన నన్ను మీ యొక్క శక్తితో మీ యొక్క ఆలోచనతో మీ బలిష్టమైన చేతితో మమ్మల్ని కాపాడి నడిపించి నాతో మీరు ఉండండి, నన్ను మరుగుపరచండి, తేటగా మీ పిల్లలతో మీరే మాట్లాడమని మా అందరి ఆత్మీయ జీవితాలతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరముగా నిలబెట్టి మీలో బలపరచమని ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఈ పాదలను చేర్చుకుని అడిగి వేడుకు ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గత వారం మనం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఏం నేర్చుకున్నాం? గత వారం దేవుని గురించి నేర్చుకున్న విషయాలు ఏమైనా తెలియజేయగలరా? దేవుని ఆశ్రయించే వారికి ఏం దొరుకుతాయి? మర్చిపోయారు. ఆశీర్వాదాలు. ప్రతి ఆశీర్వాదము ఎలాంటిది అనే విషయాలు నేర్చుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి అని మనం ఆలోచిస్తూ దేవుణ్ణి ఆశ్రయిస్తే బ్రతుకుంటామని ఒక సంగతిని తెలుసుకున్నాం. అలాగే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా సంతోషం అనేది మన జీవితంలో ఉంటుందని నేర్చుకున్నాం. అలాగే నెమ్మదితో మన జీవితం కొనసాగిపోతుందని నేర్చుకున్నాం. అలాగే దేవుణ్ణి ఆశ్రయిస్తే జయాన్ని కూడా పొందుకుంటామనే సంగతిని మనం నేర్చుకున్నాం. అలాగే మరొక భాగంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇంకా ఎలాంటి ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి అనే విషయాన్ని నేర్చుకోవడానికి మరొక విషయాన్ని కూడా నేర్చుకుందాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయని మీకు గత వారం తెలియజేశాను. దానిలో కొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం. మొదటగా దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు కలిగే లాభాలు, ఆశీర్వాదాలు ఏంటంటే మనం సురక్షితంగా ఉండగలం. ఏంటా సురక్షితం? ఏంటది సురక్షితం అని ఆలోచిస్తే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. దేవుని దగ్గరికి వస్తేనంట మనం ఎలా ఉంటామంటే సురక్షితంగా ఉంటామంట. సురక్షితము అంటే అర్థం ఏంటి? సురక్షితం అంటే అర్థం ఏంటి? ఎలాంటి ఆపద మన జీవితంలో కలగదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనల్ని కాపాడేవాడు అక్కడ ఉంటాడు. ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి సమస్యలు మన జీవితంలో ఎదురవుతున్నా వాటిని జయించడానికి, వాటిని ఎదుర్కోవడానికి మనకి సహాయం దొరుకుతుంది. సురక్షితం, క్షేమం మనకు ఉంటుందన్నమాట. ఆయన ఆశ్రయిస్తే ఎలా ఆశ్రయించాలంట? ఇక్కడ అంటున్నాడు నీతిమంతుడు. అంటే మన జీవితం ఎలా ఉండాలంటే దేవుని ఎదుట నీతిమంతునిగా మన బ్రతుకుంటే, మనం నీతిమంతులుగా ఉంటూ ఆయన ఆశ్రయిస్తే, ఉదాహరణకి నీతిమంతుడిగా మనముంటూ ఆశ్రయించడం ఏంటంటే మనం మొదట నీతిమంతులమా అంటే కాదు. నీతిమంతులుగా లేనప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడు? తీర్చాడు ఆయన. కాబట్టి నీతిమంతులుగా మనం అయ్యాం. ఇప్పుడు నీతిమంతులుగా అయినా కూడా మనం ఎవరి ఆశ్రయంలో ఉండాలంటే దేవుని ఆశ్రయంలోనే ఉండాలి. మనం నీతిమంతులుగా అయ్యాం కదా, అలాంటప్పుడు మనం నీతిమంతులం కాబట్టి మన ఆశ్రయంలో మనం ఉంటే కాపాడబడవచ్చు కదా. ఆలోచించండి. మనం ఏమనుకుంటామంటే నా అంత నీతిపరుడు ఎవరు లేరయ్యా,
నా అంత నీతిమంతురాలు ఎవరో లేము, కానీ కష్టం ఎందుకు వచ్చింది అని అనుకుంటుంటాం. గమనించారు ఎప్పుడైనా? ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడైనా ఇలాంటి మాటలు విన్నారా? కారణం ఏంటో చెప్పనా? నువ్వు నీతిపరుడుగా ఉండి నీ నీతిపై నువ్వు ఆధారపడితే నువ్వు క్షేమంగా సురక్షితంగా ఉండలేవు. ఎందుకని? మన నీతి మనల్ని క్షేమంగా ఉంచేది కాదు. ఎందుకు చెప్పనా? మనం అనుకునే నీతి మనది, లోకపరమైన నీతి మనది, కానీ ఆ నీతి మనల్ని సురక్షితంగా ఉంచదు. మరి ఎప్పుడు సురక్షితంగా ఉండగలమంటే దేవుని నీతిలోనికి రాగలిగితే, దేవునిపై ఆధారపడితే, దేవునితో మన జీవితం కొనసాగిస్తే. అందుకే అంటాడు చూడండి, కీర్తన గ్రంథము దావీదు గారు ఎలా అంటాడో తెలుసా? ఆయన పూర్తిగా దేవునిపై ఆధారపడ్డాడండి. 144వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడో చూడండి. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. ఇక్కడ ఏంటంటున్నాడంట దావీదు గారు మాట్లాడుతూ, పైన చూడండి, నాకు ఆశ్రయదుర్గముకు యెహోవా. ఆయన ఎలాంటి వాడంట? ఆశ్రయదుర్గము. దుర్గం అంటే మీకు చెప్పాను కదా, బలమైన కోట. ఎవరు పడద్రోయడానికి మనుషులైతే దాన్ని ఏం చేయలేరు. సహజమైన సామాన్యమైన మనుషులు తనకున్న బలముతో, శక్తితో దాన్ని కొట్టలేరు. బుద్ధిబలం కలిగి, లేకపోతే ఈరోజు వచ్చిన ఈనాడు ఉన్న యుద్ధాలకు సంబంధించిన ఏమంటారు దాన్ని, వాటిని మిసైల్స్, వాటిని తీసుకుని నాశనం చేయడానికైతే చేయగలరేమో, కానీ శరీర సంబంధమైన కోటలు చాలా బలంగా ఉండేవి. ఆనాడున్న యుద్ధ వాతావరణాన్ని దాటి ఆ దుర్గాన్ని, లేకపోతే ఆ బలమైన కోటను దాటి వాళ్ళని, రాజులను ఏం చేసేవారు కాదు, లేకపోతే అక్కడ నివసించే వారిని చేయడానికి వాళ్ళకి శక్తి సరిపోయేది కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరు? దావీదు గారు. ఈరోజైతే వేరులేండి, కానీ ఈరోజు కూడా అలాంటి బలమైన దుర్గం ఇవ్వగలడు దేవుడు. విషయం ఏంటంటే, అలాంటి బలమైన కోటగా నీకు నాకు ఉండేవారు ఎవరంటే దేవుడు. ఎప్పుడు ఎప్పుడు ఉంటాడు ఆయన? నీకు నాకు బలమైన కోటగా ఆయన ఎప్పుడు ఉంటాడో మనం ఆశ్రయిస్తే. మనమేమో వేరే దారిలో వెళ్తున్నాం, ఆయన వచ్చి మనల్ని కాపాడతాడు అని అనుకుంటే అది మనకి ఆశ్రయస్థానం అయినా కాడు. ఎందుకంటే మన ఆలోచనలతో మనం బ్రతుకుతున్నప్పుడు, మన పనుల ప్రకారం మనం వెళ్ళిపోతున్నప్పుడు, మన ఆశయాల వైపు, మన ఆలోచనల వైపు మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన కోటగా ఉంటాడు, మనకు ఆశ్రయంగా ఉంటాడు, మనల్ని కాపాడుతాడు అనుకోవడం అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది. దావీదు గారు అంటున్నాడు, ఆయన మీద పూర్తిగా ఆయన బేస్ అయిపోయాడు. దావీదు గారు దేవుని మీద పూర్తిగా ఆయన నమ్మకాన్ని పెట్టుకుని, నాకు బలమైన కోట ఎవరైనా ఉన్నారంటే లోకంలో, విషయం ఆలోచించగలిగితే దావీదు గారు ఒక బలమైన వ్యక్తిని చంపాడు. ఒక బలమైన ఫిలిస్తీన్లలో ఉన్న ఒక వ్యక్తి సుమారుగా ఈయన కంటే అక్కడ ఉన్న యుద్ధ వాతావరణంలో ఉన్న పరిస్థితిలో సైనికులందరికంటే బలమైన వాడుగా ఉన్నాడు గొలియాతు. గొలియాతు బలమైన వాడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు దావీదు? ప్రయాణమై వెళ్ళి అక్కడ బలమైన యుద్ధం జరుగుతుందండి. దావీదేమో చిన్న కుర్రాడు. నేను వెళ్తాను రాజుతో అన్నాడు. అయ్యా నేను వెళ్తాను, నేను గెలుచుకొస్తాను అతనంటే, నువ్వేమో కూతత్తున్నావు. మనం అంటుంటాం కదా, ఒరే ఉండడానికి కొంచెం అంత ఉన్నావు, నువ్వు ఏం చేయగలవురా? సరే, ఏదేమైనప్పటికీ ఒక మాట అన్నావు కదా, నేను చేయగలనని. సరే అని యుద్ధోపకరణాలన్నీ ధరించేశారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమేమి ఉంటాయి? శిరస్నానం ఉంటుంది, కవచం ఉంటుంది, దట్టి ఉంటుంది, బలమైన కాళ్ళకి సంబంధించిన అవి ఉంటాయి, చేతులకేమో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ధరించేశారు. విషయానికి ఏంటంటే దావీదుకున్న బలం ఈ మొయ్యడానికి సరిపోట్ల. అర్థమవుతుందా?
ఇతనికి తగిలించిన వాటిని మోయడానికే సరిపోవట్లేదు. అప్పుడు దావీదు అన్నాడు, నాకు ఇయ్యొద్దు బాబు, నాకు ఆశ్రయం ఒక ఆయన ఉన్నాడు, నేను ఆనుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నన్ను కాపాడే గొప్ప దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యందు నేను నమ్మకం ఉంచి ఉన్నాను, ఇవన్నీ తీసేయండి రాజు అని అన్నాడు రాజులతో. సరేలే తీసేయండి అంటే వెళ్ళాడు. వడిసిల రాళ్ళు గురకరాళ్ళు ఏరుకున్నాడు. గురు చూశాడు, గొల్లియాతుతో మాట్లాడుతున్నాడు. గొల్లియాతు అంటున్నాడు, ఒరే నువ్వు కుతత్తున్నావు, చిన్నగా ఉన్నావు, నువ్వేం చేయగలరు నన్ను అంటే హేళన చేస్తున్నాడు. ఫిలిస్తీన్లందరూ ఏం చేయారు తెలుసు, అప్పుడు ఇశ్రాయేలీల్ని హేళన చేస్తున్నారు. ఆ హేళన తట్టుకోలేకపోయాడు ఎవరు, దావీదు గారు. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి ఆనుకుని మేము బ్రతుకుతున్నాం కదా, నిజమైన దేవుని ప్రజలుగా మేము ఉన్నాం కదా, ఇదిగో ఈ ఫిలిస్తీన్లు వచ్చి నన్ను బాధ పెడతారా అని వెళ్ళి గొలియాతుని హతం చేశాడు. ఎలా తెలుసా, చిన్న గుళకరాళ్ళతో. అసలు ఆలోచించండి, పెద్ద పెద్ద యుద్ధోపకరణాలు పట్టుకుని అతను గొలియాతు మొత్తం శిరస్సు అంతా కప్పబడిందంట, శరీరం అంతా కప్పబడిందంట, ఓన్లీ ఇక్కడే ఈ కనుసంధానం మధ్యలోనే ఖాళీగా కనబడుతుంది. అంటే చూపు కోసం ఇది కొంచెం ఖాళీగా పెట్టుకున్నాడు అనమాట. గురి చూసి కొట్టాడు, ఇక్కడ కొట్టేసరికి వెంటనే అతను పడిపోయాడు. దావీదుకి ఆశ్రయం ఎవరంటే దేవుడు, కాబట్టి ఆయన గెలిచాడు. చూడండి మరొక మాట కూడా చూద్దాం. 56వ అధ్యాయం కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 3వ వచనం మాట్లాడుతున్నాడు చూడండి. బలమైన దుర్గమంటాడా, మనకి ఎప్పుడైనా భయం వచ్చింది అనుకోండి, భయం అనిపించింది అనుకోండి, మనుషులుగా మనకి ఎవరిని ఆశ్రయించాలి? మనం ఏం చేస్తామంటే నా పక్కనే ఉండని పక్కన వాళ్ళని, లేకపోతే నాకు తోడుండని కుటుంబస్తుల్ని. భయం వచ్చినప్పుడు మనం ఆలోచిస్తాం, ఇలా నాకు ఎవరైనా తోడుంటే బాగుండు. విషయం ఏంటి చెప్పనా, మీకు బలమైన దుర్గముగా ఉండే ఒక కోటగా ఉండాల్సిన ఒక స్థితి ఎవరిలోంచి ఉందంటే దేవుడి నుంచి. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆనుకుంటావో, ఆశ్రయంగా ఆయన్ని పెట్టుకుంటావో, నీకు ఆయన ఎలా ఉంటాడో, బలమైన ఆశ్రయం, మామూలు ఆశ్రయం కదండి. ఎప్పుడు తెలుసా, భయం కలిగినప్పుడు, నీకు భయం వేసినప్పుడు. భయం ఎప్పుడు కలుగుతుంది, అనారోగ్యం కలిగినప్పుడు భయం కలుగుతుంది. ఎప్పుడైనా తెలియని ఏదైనా యాక్సిడెంట్లు అలాంటప్పుడు భయం కలుగుతుంది, లేకపోతే ఉపద్రవాలు విపత్తులు వచ్చినప్పుడు భయం కలుగుతుంది, అంతేనా? ప్రమాదాలు జరిగినప్పుడు భయం కలుగుతుంది. అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఏదైనా జరిగిందంటే, ప్రమాదాలు జరగవా అంటే జరుగుతాయి, చెప్పలేము. ప్రమాదాలు జరిగే స్థానం ఒకటి మన తప్పు వల్ల జరగవచ్చు, రెండవది సాతాను ప్రేరేపణ వల్ల జరగవచ్చు, మూడవది దేవుని యొక్క పరీక్షల్లో మనకి జరగవచ్చు. ఈ 3 ప్రమాదాలు ఎలా వచ్చిందో తెలీదు, కానీ దేవునికి ఆశ్రయంగా ఉన్నాడు అనుకోండి, ఆ 3 సందర్భాలను బట్టి కూడా నిన్ను కాపాడగలడు. ఏ సందర్భంలో నువ్వు ఉన్నా, ఎప్పుడంటే నువ్వు ఆశ్రయించినప్పుడు. చూద్దాం 4వ వచనం కూడా చదువుదాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. భయం ఎలా పోతుందంటే, దేవుని యందు నమ్మిక ఉంచితే. నువ్వు ఆశ్రయించిన వాని యందు నమ్మిక ఉంచాలి. నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడుతున్నావో వినాలి. ఎవరి మీద అయితే మీరు ఆధారపడుతున్నారో ఆయన మీరేం చేయాలో తెలుసా, నమ్మకం ఉంచాలి ఆయన మీద. నమ్మకం ఉంచకుండా ఏదో దేవుడు నన్ను కాపాడేస్తాడులే, నన్ను ఎలాగైనా తీసుకెళ్ళిపోతాడులే, నన్ను ఎలాగైనా నడిపించేస్తాడులే అనుకున్నాం అనుకో, ఏం చేయబడవు, కాపాడబడవు, సురక్షితంగా ఉండలేవు. సురక్షితమైన స్థానం ఎక్కడ ఉండాలంటే దేవుడు ఎదుర్కొన్నది ఎప్పుడంటే నువ్వు ఆయన్ని నమ్మినప్పుడు. నమ్మితేనే ఆశ్రయిస్తావు. ఉదాహరణకి నమ్మితేనే ఆశ్రయిస్తావంటే, మీకు నమ్మకం లేని వారు ఎట్లా మీకు ఏదైనా అప్పగిస్తారా? మీకున్న వస్తువు కానీ ఇంకొకటి ఏదైనా కానీ నమ్మకం లేని వారికి ఇచ్చి మీరు చూస్తారా? ఇస్తారా? అసలు చెప్పరు మీరు. నమ్మకం లేదనుకో వ్యక్తులకి మీ దగ్గర ఆ వస్తువు ఉందని చూపించరు మీరు. నిజమా కదా? అయితే దేవుని విషయంలో మీరు నమ్మిక ఉంచారని ఎలా తెలుస్తుందంటే,
మీరు ఆయన మీద ఆధారపడి మీ జీవితాన్ని బలపరుచుకున్నప్పుడు. మీరు ఆయన మీద ఆధారపడటం ఎలా అంటే నమ్మకంతో ఆయనపై ఆధారపడాలి. ఏ నమ్మకం అది? చాలామంది నమ్మకాలు ఉంటాయి, చాలామందికి నమ్మకాలు ఉన్నాయండి. ప్రజలకు, భూమి మీద బ్రతుకుతున్న మనుష్యులకు నమ్మకాలు ఉన్నాయి. ఏ నమ్మకం ఉండాలి దేవుని పట్ల? విశ్వాస సంబంధమైన నమ్మకం ఉండాలి. ఏదో నమ్మానండి దేవుణ్ణి, విశ్వసించానండి దేవుణ్ణి అనే పై మాటలతో నమ్మిక ఉంచే నమ్మకం కాదు. ఎలాంటి స్థానంలోనైనా నిన్ను నన్ను కాపాడగలిగిన దేవుడు నా యందు ఉన్నాడని స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. అందుకే దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకేమొస్తుందో తెలుసా? మొదటగా ఏమన్నా, ఆయన ఆశ్రయిస్తే సురక్షితంగా ఉండగలం. రెండోది కూడా చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం సురక్షితం అనే మాటని ఇంగ్లీష్లో సేఫ్ అనే మాటతో మనం పిలువబడుతున్నాం, సేఫ్గా. ఓకే, కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 112వ అధ్యాయం 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. స్థిరంగా ఉంటామంట. ఎప్పుడు? దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం ఎలా ఉంటామంట? ఏ విషయాల్లో స్థిరంగా ఉంటాం? ఏ విషయాల్లో స్థిరంగా ఉంటాం? అసలు స్థిరత్వం అంటే ఏంటి? స్థిరత్వం అంటే ఏంటి? అంటే సురక్షితంగా ఉంటామంటే మనకు తెలుసు. స్థిరత్వంగా ఉండడం ఏంటి? స్థిరము అనేది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది, అంతేకాదు మన బాహ్య సంబంధమైన జీవితానికి కూడా సంబంధించినదే. స్థిరము అనేది మన ఆత్మీయ జీవితంలో ఎలా అయితే ఉపయోగపడుతుందో, స్థిరత్వం అనేది దేవునితో సంబంధం, మన శారీరక సంబంధంలో కూడా మన భావాలను, మన వ్యక్తిత్వాలను చూపించే విధంగా ఉంటుంది స్థిరం. చూద్దామా? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం తీయండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. స్థిరత్వం అంటే ఏంటో తెలుసా? పూర్ణ శాంతి గలవానిగా ఉండే స్థానం. ఏ విషయాల్లో? ఏ విషయాల్లో స్థిరత్వం? ఏ విషయాల్లో పూర్ణ శాంతి? మీరు అడిగారనుకోండి, మిమ్మల్ని అడిగారనుకో, శాంతి అనేది మీ జీవితాల్లో ఉన్నదా అని అడిగామనుకో, బలహీనతలు చూపిస్తారు, అనారోగ్యాలు చూపిస్తారు, బాహ్య సంబంధమైన బ్రతుకులను చూసుకుంటారు. వీటన్నిటిని బట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే, నేను ఏమాత్రం స్థిరత్వంగా ఉన్నాను, నన్ను ఏ విధంగా స్థిరంగా ఉంచాడు దేవుడు అని అనుకుంటాం కదా. ఇది సహజమే కదా. దేవుడు అంటున్నాడు, ఆయన మీద ఆనుకుంటానంట స్థిరమైన వానిగా మనల్ని ఉంచుతాడంట. ఎలా ఉంచుతాడు స్థిరమైన వానిగా? ఇప్పుడు లోకంలో చాలామంది వ్యక్తులు సంపన్నులు ఉన్నారు. వాళ్ళు చూసి మనం ఏమనుకుంటామంటే, ఏదైనా బాధ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేయగలరు? దాన్ని తట్టుకుని నిలబడగలరు. అంటే వాళ్ళు ఎలా ఉండగలరు? స్థిరంగా ఉండగలరు అనుకుంటున్నాం. కరెక్టే, అనుకోవచ్చు. ఉదాహరణకి కొన్ని విషయాల్లో మనం ఆలోచించవచ్చు. అయితే మనకి అలాంటి ఆధారం లేదు. ఏది? లోక సంబంధమైన, బాహ్య సంబంధమైన ధనం అనే ఆధారం మనతో లేదు. కానీ అంతకంటే గొప్పదైన స్థిరమైన ఆధారం మనకి ఎవరున్నారు? ఏం చేస్తాడు ఆయన స్థిరంగా ఉండి? స్థిరంగా ఉండి ఏం చేయగలడు? యేసేపుని అన్నదమ్ములు ఏం చేశారు? కొట్టి అమ్మేశారు, పడేసి. అప్పుడు ఏమైనా డబ్బు ఉందా ఆయన దగ్గర? యేసేపు దగ్గర లేదు. అయితే యేసేపు ఏం చేయబడ్డాడో చూద్దాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం. దేవుడిని ఆశ్రయించే వారిని స్థిరంగా నిలబెడతాడు దేవుడు. చూద్దాం. ఆదికాండ గ్రంథం
39వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. మొదటగా ఆయన పట్టబడ్డాడు. ముందు అధ్యాయంలో అన్నదమ్ములు కొట్టారు, ఈయన మీద విషపు చూపు చూసి అమ్మేశారు. తర్వాత ఐగుప్తు దేశానికి వచ్చాడు. యోసేపు ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇస్మాయేలీలో యొద్ద నతన్ని కొనెను. ఇజ్రాయేలీ అదే అన్నదమ్ములేమో ఇస్మాయిల్కి కొని అమ్మేశారు, ఇస్మాయిలీలేమో ఐగుప్తీయులకి అమ్మేశారు. కొన్నాడు, తీసుకుని వచ్చాడు. తర్వాత యోసేపును బట్టి యోసేపు ఎక్కడైతే వెళ్ళిపోయాడో, ఎక్కడైతే అమ్మబడ్డాడో ఇతని దగ్గర ఏమీ లేవు. ఇతను బానిసగా అమ్మబడ్డాడు. ఎవరు? యోసేపు. అప్పుడు డబ్బు ఏమైనా ఉంటుందా? బానిసగా అమ్మినప్పుడు శక్తి ఏమైనా అధికారం ఉంటుందా? కానీ ఏం చేశాడో తెలుసా? దేవుని పైన ఆధారపడ్డాడు. కాబట్టి వినాలి ఇక్కడ వినాలి అందరూ చూడండి. దేవుని పైన ఆధారపడితే దేవుడు ఎలా చేస్తాడో చూడండి. యోసేపు అమ్మబడి కొట్టబడి ఆ ప్రాంతంలో వేరే వ్యక్తులకి అమ్మబడినప్పుడు ఆయన దగ్గర ఏ ఆధారం లేదు, కానీ దేవుణ్ణి నమ్మాడు. ఎలా నమ్మాడో తెలుసా? స్థిరముగా నమ్మాడు. అమ్మా వినండి చూడండి. 5వ వచనం, 39వ అధ్యాయం 5వ వచనం. నియమించిన కాలమును మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఎవరి గురించి అంట? ఒక ఐగుప్తీయుడు ఆశీర్వదింపబడ్డానికి కారణం ఎవరంట? ఒక అన్యుడికి ఆశీర్వదింపబడ్డానికి కారణం ఎవరంట? యోసేపు అండి. చదివారు కదా, చూడండి మళ్ళీ చూడండి. అక్కడ యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఎందుకు? యోసేపు నిమిత్తం వాళ్ళని ఆశీర్వదించాల్సిన అవసరం ఏంటి? ఎంత ప్రణాళిక వేశాడో తెలుసా? స్థిరమనే విషయానికి వస్తే యోసేపు అమ్మబడ్డాడో ఆ దేశానికి, అక్కడ వెళ్ళిన తర్వాత బాధలు పడ్డాడో, తర్వాత ఈ సందర్భం చూస్తే కిందకి వెళ్తే తర్వాత జైల్లో వేయబడ్డాడో, చేయని తప్పును బట్టి అయినా దేవుడు వదిలిపెట్టలే. ఫరో రాజు వచ్చిన కళ విషయంలో కళ విప్పడానికి జ్ఞానవంతునిగా చేయబడిన ఈ యోసేపును పిలువబడ్డాడు. చూద్దామా? అదే చూడండి, తీయండి ఒకసారి. ఆదికాండ గ్రంథమే 40వ అధ్యాయం తీయండి, 8వ వచనం చూడండి. ఎక్కడైతే జైల్లో వేశారో అక్కడ వాళ్ళ కళ్ళగన్నారు. ఆ కళ్ళ యొక్క భావాలు చెప్పడానికి అధికారం ఎవరికి? యోసేపు చెప్పాడు. తర్వాత చాలా కాలం జరిగింది. తర్వాత రాజుకు ఒక కళ వచ్చింది. చూడండి 41వ అధ్యాయం తీయండి, 10వ వచనం. మొదటి వచనంలో చూద్దాం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగనేను. ఆ కళ ఏంటో కింద చెప్తున్నాడు. కళ ఏంటో చెప్పాడు. తర్వాత అందరినీ పిలిపించాడు, దేశంలో ఉన్న వారందరినీ పిలిపించి చెప్పండి నాకు భావం అన్నాడు. టార్గెట్ పెట్టాడు. ఎవ్వరూ చెప్పలేదు. అప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఎవరైతే అక్కడ రాజుకి పానాన్ని అందిస్తాడో ఆ వ్యక్తి గుర్తు చేసుకున్నాడు. పలానా చోట ఒక వ్యక్తి ఉంటాడో, యోసేపు అనే వ్యక్తి, ఎవరు ఏ కలగన్నా దాని యొక్క భావం చెప్పగలిగే శక్తి అతనికి ఉందన్నాడు. వెంటనే రప్పించాడు ఫరో. చూడండి ఆ మాట అన్నాడు. చూడండి 14వ వచనం, 41వ అధ్యాయము 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను. 17వ వచనం అంటున్నాడు. అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని. కళ చెప్తున్నాడు యోసేపుకి. అసలు యోసేపు ఏ పరిస్థితి నుంచి వచ్చాడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడో ఉన్న వ్యక్తి. స్థిరత్వం గురించి చెప్తున్నాను. దేవుణ్ణి ఆశ్రయించే వాడికి స్థిరము అనే స్థానాన్ని గురించి చెప్తున్నాడు. అసలు అధికారము కానీ అవకాశం కానీ రాజు దగ్గరికి వెళ్ళి కూర్చునే అవకాశం కానీ లేదు.
మనం ఉన్నాం, మోడీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడే అవకాశం ఎప్పుడైనా మనకుందా? వస్తుందంటారు అసలు మనకి? ఉదాహరణకి మన ఇండియన్ ప్రెసిడెంట్ కాబట్టి నేను అడుగుతున్నాను, వస్తుందా మనకి? పోన్లేండి, మన దేశం కదా. ఏసేపు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? వేరే దేశం అమెరికా అధ్యక్షుడితో ఎప్పుడైనా మాట్లాడగలమంటారు మనం? కానీ ఈ ఈ ఈ జీవితంలో అదే జరిగింది. ఆయన జీవితంలో అది జరిగిందండి. మరో దేశంలో ఉన్న రాజు ఇతను పిలువనప్పాడు. ఎక్కడుంటే ఎక్కడో నేను అన్నీ చేస్తాను అన్నీ చెప్తానని బోర్డులు పెట్టుకుని కూర్చున్న చోటగా పిలవట్లేదు. మీకు అర్థమవుతుందా? అక్కడక్కడ ఈ మధ్యన మనం చూస్తుంటే జాతకాలు చూడబడును, లేకపోతే మీ ఏంటయ్యి వాస్తులు చూడబడును అని బోర్డులు పెడుతున్నారు. లేకపోతే నర్సాపురం ఎక్కడో అమలాపురం అని కూడా చూశాను. ఏమంటారు దాన్ని? కట్టుమూతలు ఏదంటారు చూడండి, చేతబడులు తీయబడును పెట్టబడు ఏదో వచ్చింది ఉన్నదండి అక్కడ. అంటే వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నారు. చేస్తారో లేదనేది పక్కకు పెట్టండి, జరగదు వాళ్ళ వల్ల. కానీ ఏసేపు అలాంటివి ఏం పెట్టుకోలే, బోర్డులు ఏం పెట్టుకుని కూర్చోలే కదా. ఎక్కడో జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నవాడిని అధికారంలో ఉన్న వ్యక్తి రాజు రప్పించడం అసలు సాధ్యమా? చెప్పండి, సాధ్యమండి? కష్టం, చాలా కష్టం. ఎక్కడో కానీ జరగదనమాట. కానీ ఇక్కడ జరిగింది, ఏసేపు జీవితంలో జరిగింది. ఎందుకు చెప్పనా? ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు స్థిరము పరచడానికి. దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి స్థిరంగా నిలబడ్డాడు. ఎక్కడైతే అమ్మబడ్డాడో, ఎక్కడికైతే పిలువబడ్డాడో, ఎక్కడికైతే తరమబడ్డాడో ఆ ప్రాంతంలో జైల్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏం జరిగిందయ్యా, ఇది నా పరిస్థితి అంటే రాజుకి కలభావాన్ని చెప్పాడు. వెంటనే ఏం చేసేది రాజు? ఆ దేశంలో రాజు తర్వాత స్థానాన్ని ఏసేపుకి ఇచ్చాడు. అంటే ఎంత స్థిరమయ్యాడో చూడండి మీరు. బాహ్య సంబంధమైన స్థిరం చూడండి. పోనీ మీరు బాహ్య సంబంధమైన స్థిరాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఆత్మ సంబంధమైన స్థిరత్వం మీకు అర్థమవుతుంది. ఏమండి, మరి నేను కూడా అలా నమ్మానండి, నన్ను కూడా నిలబెట్టినాను అనొచ్చు మీరు. అది కాదు, మీ నమ్మకం దేవుని అట్లా ఉన్నప్పుడు దేవుడు మీకు ఇచ్చే స్థిరం వేరు. ఎందుకంటే ఏసేపు ఆ స్థానం వేరు, అక్కడ అవకాశం వేరు, ఆ దేశంలో ఉన్న పరిస్థితి వేరు. అప్పుడు ఏమో చెప్పలేం. ఇప్పుడు కూడా సందర్భాన్ని బట్టి దేవుడు మనల్ని ఉపయోగించుకుని ఏదైనా చేయొచ్చు, యుద్ధంలో ఆపవచ్చు. తెలుసా? ఒక ఆయన అంటుంటాడు, నేను వెళ్ళి మాట్లాడితే యుద్ధం ఆపేస్తాను, యుద్ధం ఆపేయాలి శక్తి ఉందంటాడు. ఎవరైనా ఏమో మనకు తెలీదు, ఏమో చెప్పలేం, జరిగి ఉండొచ్చు. చాలా దేశాలకు వెళ్ళి మాట్లాడే శక్తి అతనికి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నిన్నేం చేస్తాడైనా? స్థిరముగా ఉంచుతాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి స్థిరత్వం ఉంటుంది. నీ కుటుంబంలో, నీ బ్రతుకులో, నీకున్న పనైనా ఉద్యోగమైనా, నీకున్న జీవిత సంబంధమైన ప్రతి దాంట్లో. మరి నాకేం లేదండి, డబ్బు లేదండి, అది లేదండి, ఇది లేదండి అంటావా? డబ్బున్న కొనలేని ఆరోగ్యాలు ఎన్నో ఉన్నాయి. డబ్బున్న కాపాడుకోలేని అనారోగ్యాలు ఎన్నో ఉన్నాయి, లేవా? చెప్పండి మీరు. కానీ మిమ్మల్ని కాపాడుతున్నాడే. ఇంతకు మించి ఆరోగ్యం ఏం కావాలి? సరే అండి, మీ దగ్గర ఒక 2 కోట్ల ఆస్తి ఉందనుకోండి, ఉదాహరణకి చెప్తున్నా సుమారుగా, జస్ట్ మీకు అర్థం పెట్టడానికి. కిడ్నీ పోయిందండి, దాని ఖరీదు 2 కోట్లు. మీ దగ్గర ఏమున్నట్టు చెప్పాలి? ఎప్పుడైనా అనిపించిందా మీకు ఇంత బలమైన విలువ కలిగిన వస్తువులు నా దగ్గర ఉన్నాయని? ఏదైనా కొనాలంటే మానవ జీవితం సంబంధించిన ఈ శరీరానికి సంబంధించిన అవయవాలు ఏదైనా మనిషి కొనగలమా? పరిస్థితి కష్టం. ఒకవేళ కొనాలని డబ్బున్నా దొరకాలి కదా. సరే అండి, అమ్ముతానని ఒక ఆయన అన్నాడు అనుకోండి, ఒక ఉదాహరణకి, మళ్ళీ బ్లడ్ గ్రూప్ కలాలి, సైజు, ఆయనకున్న అతనికి మళ్ళీ ఆరోగ్య పరిస్థితి చూస్తారు, ఎన్ని చూడాలి? చూసారా? వీటన్ని బట్టి ఆలోచించండి మీరు. దేవుడు నన్ను ఎలా ఉంచుతున్నాడు? సురక్షితంగా స్థిరంగా ఉంచుతున్నాడు. అవునా కదా? మనల్ని చెప్పండి అమ్మా.
అంటే దేవుణ్ణి మనం ఆయన యందు విశ్వసించి బ్రతుకుతున్నప్పుడు, విశ్వాసంతో ఆయనలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకిస్తున్న ఆధారం చూడండి. ఆధారం చూడండి. 55వ అధ్యాయం చూడండి, 55వ వచనం, 25వ వచనం, 25వ వచనం తీయండి ఒకసారి. అందుకు యోసేపు ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసిందని చెప్పాడు. 55వ వచనం, ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో కొనిరి. 53వ వచనంలో అయితే అంటున్నాడు, ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమయ్యను కానీ ఐగుప్తు దేశమంతటను ఏముంది? ఆహారం ఉంది. ఎవరు ప్లానింగ్ ఇది? ఎవరు ఆలోచన? దానికి ఆహారం ఉండడానికి కారణం ఎవరు? యోసేపు. ఆ యోసేపుకి ఈ జ్ఞానం ఎక్కడ మరి? అంటే చూసారా, కారణాలు ఎత్తుక్కుంటూ వెళ్ళామనుకోండి, మనం కొన్ని విషయాల కారణాలు వెతుకుతాం. మన ఆత్మీయ జీవితంలో కారణాలు వెతుక్కుంటూ ప్రయాణం చేసామనుకోండి, మనకి ఆశ్రయ స్థానం ఎవరో తెలుసా? మన స్థిరంగా ఉంచేవారు ఎవరో తెలుసా? దేవుడు. ఆయనేనండి. మనల్ని ఎప్పుడు కూడా స్థిరముగా ఈ లోకంలో అధికారమైనా లేకపోతే ఇంకొకటైనా మన జీవితం క్షేమంగా గడపటమైనా మనకి రావాల్సినది ఏదైనా పొందుకోవాలంటే నీకు ఆధారం ఎవరో తెలుసా? దేవుడే. అందుకే నిన్ను దేవుడు స్థిరంగా ఉంచుతాడు. ఎప్పుడు తెలుసా? ఆయన యందు నువ్వేం చేయాలి? ఆయనలో నువ్వేం చేయాలి? ఆశ్రయం వెతకాలి. ఆయన దగ్గర. నాకు ఆయన దావీదు గారు అలా వెతికాడండి. ఇంకొకటి చూద్దాం. ఆయన ఆశ్రయిస్తే ఇంకేమొస్తుందంటే, దేవుడు ఆశ్రయించినప్పుడు సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతాం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి కేడెము. ఆయన ఆశ్రయించే వారికి అంటే ఆయన ఎలాంటి వాడంట? కేడెము. కేడెము అంటే ఏంటి? డాలు అంటే తెలుసా మీకు? కేడెము అన్న డాలు అన్న ఇంగ్లీష్లో షీల్డ్ అంటారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక చేతిలో ఏముంటుంది? కత్తి ఉంటుంది. ఇంకో చేతిలో ఏముంటుంది? దాన్నే కేడెము అంటారు. దాన్నే మరొక మాటలో అడ్డసం అని తెలుగులో కూడా అంటారంట. అడ్డసం అంటే ఏంటంటే వస్తున్న ఆయుధాలను కానీ వస్తున్న ఇతని మీదకి వస్తున్న వాటిని ఎదుర్కోవడానికి కాపాడుకోవడానికి ఉపయోగపడేదాన్ని డాలు లేకపోతే కేడెము అంటారు. ఇప్పుడు దేవుడిని ఆశ్రయిస్తేనంట దేవుడు మనకేంటంట? చదివారు కదమ్మా, కేడం. ఎలా ఆయన కేడం మనకే? చెప్పండి, ఎలా ఆయన కేడం మనకి? కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం కూడా ఒక మాట ఉంది, చూద్దాం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవుడు ఎలా ఉన్నాడంట? తల ఎత్తేవాడుగా ఉన్నాడంట. ఎప్పుడు? కేడముగా ఉండి. కేడము అంటే ఇతరుల నుంచి నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది. వేటి నుంచి రక్షిస్తాడు దేవుడు మనల్ని? వేటి నుంచి రక్షించాలి మనల్ని దేవుడు? మీకు కూడా తెలుసా? బాహ్యపరంగా ప్రమాదం నుంచి రక్షించాలి, బాహ్యపరంగా ఇబ్బందుల నుంచి కాపాడబడాలి, బాహ్యపరంగా ఏదైనా ప్రమాదం నుంచైనా లేకపోతే అనారోగ్యాల నుంచైనా మనల్ని కాపాడాలి. మనం అందరం కరోనా చూసారా లేదా?
కరోనా తర్వాత కాలాన్ని చూసారా? చూసారా లేదా? చూశారు. పెద్ద అనారోగ్యం ఏదో మన ఊరిలోనో మన ప్రాంతంలోనో మన జిల్లాలోనో మన రాష్ట్రంలోనో మన దేశంలో ఉందో కాదు. ఇది ఎవరిని వణికించింది? ప్రపంచ మానవాల్ని, గొప్ప గొప్ప శాస్త్రవేత్తల్ని, డాక్టరా లేకపోతే న్యాయవాదా లేకపోతే ఇంకొక వ్యక్త, ఘనత వహించినవాడా దేశంలో ప్రపంచంలో, వారందరినీ కూడా ఏం చేసింది? గజగజ వణికించింది. ఏమండి? కానీ మనం వాళ్ళందరికంటే గొప్పలమా? కానీ ఏం చేశాడు దేవుడు? బ్రతికించి ఈరోజు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. ఎందుకండి? కారణం ఏంటి? నీకు ఏం పెట్టాడో తెలుసా? షీల్డ్ పెట్టాడు అనమాట నీ ఎదుర. మనం అప్పుడు పెట్టుకున్నాం ఏంటయ్యి? అది అనుకుంటాం అది కాపాడిందేమో అని. లేదు, లోపల కూడా వెళ్ళిపోయి కొన్ని మనకు తెలియకుండా. ఎలా వెళ్ళిపోద్దంటే చేతి ద్వారా అన్నారు, ముక్కి ద్వారా అన్నారు, కంటి ద్వారా అన్నారు, చెవుల ద్వారా అన్నారు. ఎవరినైనా ముట్టుకుంటే అంత ఎందుకండి, సంపాదించామని డబ్బులు చేతులు పెట్టుకున్నా దాంతో కూడా వచ్చేసేది. ఎంతమంది అండి చనిపోయారు? నీకు ఆశ్రయ స్థానంగా ఉన్న ఆయన ఏం చేశాడో తెలిసి నేను కాపాడి ఈ రోజుని ఈ 2026 జూన్ నెల వరకు కూడా కాపాడుతూనే ఉన్నాడు. కారణం ఏంటో చెప్పనా? మీరు ఆయన్ని ఆశ్రయిస్తారు అని. ఒకవేళ ఇప్పటికే ఆశ్రయించారనుకోండి సంతోషం. ఇప్పటికే ఆశ్రయించని వారు ఎవరున్నారనుకోండి, స్థానం ఎవరు? మనకి స్థిరత్వం ఎక్కడ దొరుకుతుంది? కేడెముగా ఉన్న ఆయన దగ్గర మనం వెళ్తే. ఆయన మనకు ఎలా ఉన్నాడు? ఆయన ఒక డాలుగా ఉన్నాడంట. దాని వెనకాలకి వెళ్ళి కూర్చోవాలి మనం. ప్రమాదం వచ్చిందనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఉదాహరణకి వరద వచ్చిందనుకోండి మనం ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు మీకు వరద వచ్చిందండి ఉదాహరణకి, మనం ఉన్నాం ఎక్కడ, ఫుల్గా వరద వచ్చింది, ఇది వచ్చేసింది, ఏం చేస్తారు మీరు? అది మనకు ఆశ్రయస్థానం ఏదంటే అప్పుడు ఎత్తైన స్థలం. యుద్ధం వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతాం? యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు బంకర్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఆశ్రయస్థానం అది. జీవిస్తున్న ప్రతి మనిషికి ఆశ్రయస్థానం ఎవరో తెలుసా? దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తే ఏదొచ్చినా ఏది రాకపోయినా ఎలాంటి పరిస్థితి ఉన్నా నిన్ను కాపాడి సంరక్షించి నడిపిస్తాడు ఆయన. అందుకే ఆయన ఎలాంటి వాడంట? డాలు మన జీవితానికి. చూడండి కీర్తన గ్రంథం 115వ అధ్యాయం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, ఆయన కేడెము. అంటే ఎవరైతే, కింద వరకు చదివితే 11వ వచనం కూడా, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో, ఎవరైతే ఆయనతో సత్సంబంధం కలిగి బ్రతుకుతారో వారికి దేవుడంట కేడెము. అంటే కేడెం అంటే ఏంటో తెలుసా? రక్షణ అని అర్థం. రక్షణ అని అర్థం, కాపాడబడ్డమని అర్థం. మనం కేడెముగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉండగలుగుతామంటే కాపాడబడుతున్నాం, సంరక్షించబడుతున్నాం. సంరక్షించబడితే మన జీవితంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. సంరక్షింపబడిన వాడు దేవుని పట్ల నమ్మిక మరింత పెంచుకుంటే స్థిరత్వం ఉంటుంది. చూసారా? ఆయన యందు ఆశ్రయం కలిగి ఉంటే మన జీవితంలో వచ్చే మేలులు చూడండి ఎన్ని చూస్తున్నాము. చూడండి, దావీదు గారికి కేడెముగా ఉన్న ఆయన విషయంలో సమూయేలు మొదటి గ్రంథం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనం చూడండి.
ఉమ్. ధరింపజేశాడు, ఇందాక విన్నాం కదా. అన్నీ ధరింపజేశాడు. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి 39వ వచనం కింద లైన్. ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏం పట్టుకెళ్ళాడు? కర్ర. తర్వాత వెళ్ళి రాళ్ళు ఏరుకున్నాడు. 50వ వచనం చూడండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి. ఎలా జరిగింది? ఫిలిస్తీయుడు అంటే కత్తి పట్టుకున్న ఆ కత్తి అంట ఇద్దరు మోయగలిగిన అంత బలమైందంట ఫిలిస్తీన్ కత్తి, గొల్లియాతు కత్తి. ఇప్పటికే మ్యూజియంలో అక్కడక్కడ చూస్తుంటాం. ఏంటది? అలాంటివి వాటిని భద్రపరిచి ఉంచారు పూర్వం వాడిన వారిని. అంతెందుకంటే మన దేశంలో రాజులు వాడిని ఆ వస్త్రాలు, ఆ డాలు, లేకపోతే కత్తులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఎక్కడ ఉన్నాయి? మ్యూజియంలో ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తే చూస్తే మీకు కనపడతాయి. ఈ డాల్ అంటే ఏంటి, కత్తి అంటే ఏంటి అంటే మన వాడుకలో లేవు కదా. మనం కత్తి అంటే మామూలుగా మనం కొబ్బరికాయ కొట్టుకునేది, చెట్లు నరికే కత్తి అనుకుంటున్నామేమో. ఆ కత్తి ఒక్కొక్కటి ఎంత పొడవు ఉంటుంది. ఆ డాల్ అంటే ఇది ఎంత ఉంటుందేమో అని అనుకోకండి, ఇంత ఉంటుంటాయి డాళ్ళు. చూసారా? అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయన ఎలా ఉంటాడంటే ఆయన స్థానము ఎలాంటిదో తెలుసా? ఆయనతో చాలా సురక్షితమైనది, చాలా నమ్మదగినది. ఎవరైతే నీ మీద పోరాటానికి వస్తున్నారో, ఈరోజు మనతో పోరాటానికి వచ్చేవారు ఎవరు? మనం ఏమైనా యుద్ధంలో ఉన్నామా? మనం ఏమైనా యుద్ధం చేస్తున్నామా? ఏమైనా పోరాటం చేస్తున్నామా? చేయట్లేదా? మనమందరము ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఎవరు తెలిసా మన మీద దాడి చేసేవాళ్ళు? ఎవరు తెలిసే కత్తెట్టుకుని వస్తున్న వాళ్ళు? సాతాను. కనపడదు మనకి. యుద్ధాలు చేస్తున్న వాళ్ళు, బాంబులు విసురుతున్న వాళ్ళు కనపడుతున్నారు వాళ్ళకి. కానీ మన మీద జరుగుతున్న దాడి ఎలాంటి తెలుసా? ఆత్మ సంబంధమైన దాడి. ఈ దాడి నుంచి కాపాడబడాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి. ఎలా ఆశ్రయించాలి? ఆయన ఆశ్రయించానండి. నేను ఆయన ఆశ్రయించినప్పుడు నేను ఎలా ఆశ్రయించాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఎలా ఆశ్రయించాలో మొదటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం తీద్దాం. ఎలా ఆశ్రయించాలి ఆయన్ని? 6:16. ఇవన్నీయుగాక విశ్వాసమును మనల్ని పట్టుకోమంటున్నాడు దేవుడు. ఏంటది? ఒక డాలు పట్టుకోమంటున్నాడు. ఏ డాల్ ఇది? సాలార్జంగ్ మ్యూజియంలో ఉండే డాలు కాదు, లేకపోతే ఆనాడు వాడిన యుద్ధోపకరణంలో వాడిన డాలు కాదు ఇది. ఈ డాలు విశ్వాసం అనే డాల్ అంట. ఏ విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటండి? అసలు విశ్వాసం అంటే అర్థం ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. నిరీక్షింపబడుతున్నవేంటి? దేవుడు, పరలోకం. ఉన్నాయా? నిరీక్షింపబడుతున్న వాటి. ఇప్పుడు దేవుడి కోసమేనా మనం వచ్చేది ఇక్కడికి? పరలోకం కోసమేనా ఇక్కడికి వచ్చేది మనకి? ఉన్నాయా? అవి ఉన్నాయి. దీనిని ఏమన్నాడు? విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసం కలిగిన వాడు ఎక్కడ ఉంటాడు? దేవునితో ఉంటాడు, అంటే దేవుని సన్నిధానంలో ఉంటాడు. విశ్వాసం లేనివాడు ఎక్కడ ఉంటాడు? దేవుని వదిలి బయట ఉంటాడు. వాడికి ఏం లేదంట? విశ్వాసం అనే డాలు లేదంట. దేంట్లో తెలుసా? పోరాటంలో, యుద్ధం. ఏ యుద్ధం? ఆత్మీయ యుద్ధం. ఈ యుద్ధాన్ని రక్షించేదో తెలుసా? ఈ యుద్ధంలో మనల్ని కాపాడేది ఏంటో తెలుసా? విశ్వాసం అనే డాలు. ఈ విశ్వాసం ఎక్కడికి సంబంధించిందంటే దేవునికి సంబంధించింది. అందుకే మనం ఆశ్రయించడంలో విశ్వాసం అనే డాలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని ఆశ్రయించాలి? అంటే ఇలా పట్టుకునేది కాదు విశ్వాసం అనేది, ఇలా చేతి తట్టుకుని ఉన్నాను విశ్వాసం అనేది కాదండి. ఆత్మీయ సంబంధమైంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. ఇట్లుండగా ఏమందుము
దేవుడు మన పక్షంలో ఉండగా ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఏం చేయగలదురా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మన కోసం ఏం చేశాడంటే ఆయన సొంత కుమారునే యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు. మనం ఆయన మీద ఆశ్రయిస్తే, ఆయనతో ఉంటే మనల్ని ఎందుకు కాపాడ్డం అని అంటున్నాడు. చూసారా? ఏమందుము దేవుడు మన పక్షం ఉండగా. అంటే నువ్వు డాలు పట్టుకున్నావంటే, విశ్వాసమైన డాలు పట్టుకున్నావంటే నీతో ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. సాతాను వచ్చి ఏం చేస్తుంది? బాబోయ్ నమస్కారం బాబు. ఓ సందర్భంలో యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ ఆ ప్రాంతంలో యోదయ సమరయ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఒక దైవం పట్టిన వ్యక్తి ఏమన్నాడు? దేవా సత్యస్వరూపి, నాతో నీకేంటయ్యా, నన్ను పందుల్లో పంపి దయచేసి అన్నాడా? వెళ్ళి పడిపోంటే వెంటనే పందుల్లో సమూహంలోకి వెళ్ళి పందులన్నీ ఏమైపోయినాయి? అంటే దేవుడు మనతో ఉంటే, దేవుడు మనతో సహవాసం కలిగి ఉంటే, మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటే సాతాను ఏమవుతుంది? మనకేమో దెయ్యాలంటే భయం అంటారు చాలామంది. మనమంటే ఎవరికి భయం వస్తుందో తెలుసా? దెయ్యానికి భయం వస్తుంది. ఎప్పుడు? నువ్వు దేవునితో బ్రతికితే, నువ్వు దేవునితో సహవాసం చేస్తే దెయ్యానికి భయం. ఎవరంటే నువ్వంటే. నిజమా కదా? నువ్వంటే ఎవరికి భయం అంట? దెయ్యానికి భయం. దెయ్యానికి దడ పుట్టించే మనిషి ఎవడైనా ఉన్నాడంటే ఎవరో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించేవాడు. గజగజ వణుకుపోద్ది అనమాట, పారిపోతుంది. ఒక పాట ఉంటే చిన్నపిల్లలు పాడుతుంది, నేను అప్పుడప్పుడు మా పిల్లలతో పాడుతున్నా. ఏం పాట అది? నా చిన్ని చేతులు యేసయ్యకే చప్పట్లు కొడితే పరార్ 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 సతాను ఏమైపోతాడు? పారిపోతాడు సతాను. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీ నాతో ఉంటే పరుగులు పెడతాడంట. దెయ్యాలు కాదు, ఎవరైనా సరే. ఆలోచించండి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తేనే ఇవన్నీ జరిగాయి. దేవుణ్ణి ఆశ్రయించకుండా నిన్ను నువ్వు నమ్ముకుని, లోకంలో ఉన్నవారిని నమ్ముకుని, నీకు డబ్బున్నతో నమ్ముకుని, నీ ఆస్తుపాస్తులు నమ్ముకుని, నీకున్న శక్తిని నమ్ముకుని, నీ బలాన్ని, నీ తెలివిని, నీకున్న సమస్తాన్ని నమ్ముకుని నువ్వు బ్రతికావా, నువ్వు పారిపోతావు. లేదంటే నువ్వు దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి ఆశ్రయించి ఆయనతో బ్రతికితే పరార్ పారిపోతాడు. ఎవరు? అదండి దేవుడు. ఆయన ఆశ్రయిస్తే వారికి ఎన్ని మేళ్ళు ఉన్నాయో. ఇంతకంటే ఆశీర్వాదాలు ఈ చిన్ని జీవితానికి ఏం కావాలి చెప్పండి? ఈ ఆశీర్వాదాలు ఎప్పుడైనా వెతికారా మీరు? ఈ ఆశీర్వాదాల కోసం ఆలోచించారా? గమనించండి. ఎప్పుడూ ఆలోచించమని, ఇలాంటి ఆశీర్వాదాలు కూడా ఉంటాయా? ఇలాంటి ఆశీర్వాదాలు నాతో ఉంటాయా? దేవుడు నన్ను ఇలా నడిపిస్తున్నాడా? ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకు తోడై ఉంటే, మనం ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు తోడై ఉంటాడు. మనల్ని దేవునిలో బ్రతికిస్తూ లోకానికి వెలుగుగా ఉంచుతాడు. మనకి ఆశ్రయస్థానం ఆయన. ఏ రాజు కిందైనా, ఏ దేశపు రాజు కిందైనా బ్రతికామనుకోండి, వేరే దేశం నుంచి వచ్చే వాటిని తట్టుకోవడానికి మనం శక్తి చాలకపోవచ్చు. ఉదాహరణకి ఇరాన్ కదా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరాన్ చాలా పాడైపోతుంది. లేకపోతే ఇంకొక దేశం, మరొక దేశం, మొన్న ఇంకొక దేశాలు జరిగినాయి కదా, ఒక దేశం పాడైపోయింది. కానీ దేవునితో నువ్వు ఉన్నావు అనుకోండి, నిన్ను పాడు చేసే దేశం కానీ, నాశనం చేసే శక్తి కానీ ఏది లేదు. అందుకే ఆశ్రయిస్తే ఎవరిని ఆశ్రయించాలంట? దావీదు రాజుగా ఉండి కూడా ఎందుకు ఆశ్రయించాడు? మీకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకు జయం పొందుకోగలిగాడో తెలిసిందా? ఆయన్ని ఆశ్రయించాడు. మనం కూడా ఆయన ఆశ్రయిస్తే ఎప్పుడు మన జీవితంలో విజయం ఉంటుంది. ఒకవేళ దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా వాటి నుండి మనల్ని ఏం చేయగలడు? ఆయన కాపాడుతాడు. ఈ మనసు మనకు అర్థమైపోద్ది, ఆ స్థానం మనకు వచ్చేద్ది. అలాంటి వారిగా మీరును నేనును మనం అందరం ఉండాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
మిమ్మల్ని ఆశ్రయిస్తే వచ్చే స్థానము, మిమ్మల్ని ఆశ్రయిస్తే వచ్చే రక్షణ, మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా వచ్చే విలువైన బ్రతుకులను, దానిలో ఉన్న విశేషాలు ఎన్నో తెలియజేశారు నాయన. నేను చెప్పడంలో ఎలాంటి ఆలోచనతో నేను చెప్పినప్పటికీ మీరు అనుకున్నట్టుగా మా అందరికీ అర్థం చేస్తున్నారని నమ్ముచున్నాను తండ్రి. మీరే తేటగా మా అందరితో మాట్లాడుతున్నారు. ప్రతి విషయాల్లో మిమ్మల్ని ఆశ్రయించే స్థానము, అట్టి ఆలోచన మా అందరి జీవితాలు దయచేయండి. మనుషులను, డబ్బులను నమ్ముకుంటే మాకు ఏ మాత్రము విడుదల లేదు నాయన. పరలోకమందున్న తండ్రివా, నిన్నే తండ్రి మేము ఆశ్రయించి బ్రతికి ఆ లోకానికి చేరగలిగే స్థానంలో మా బ్రతుకులు సరిదిద్దుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని మీరెట్టికి విధంగా మమ్మల్ని కాపాడుతున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు మా వెనుకలు ఫలింపచేసి ఆశీర్వదించి బలపరిచి నడిపించి మహిమాఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతిమలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.